హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అపఠిత్ గద్యాంశ్ నుంచి పేరాగ్రాఫ్ క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ చేసుకుందాం. లాస్ట్ వీడియో మనం పఠిత్ గద్యాంశ్ని చూసుకున్నాం కదా. పఠిత్ గద్యాంశ్ అంటే టెక్స్ట్ బుక్ నుండి మీకు పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. లెసన్ నుండి పేరాగ్రాఫ్స్ అడిగి దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు. అపఠిత్ అంటే అన్నోన్ పేరాగ్రాఫ్ అన్నట్టు, ఇది బయట నుంచి వస్తుంది. దానికి సంబంధించిన పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన మీకు క్వశ్చన్స్ ఇస్తారు కూడా. ఆ పేరాగ్రాఫ్ చదివి దానికి సంబంధించిన ఆన్సర్స్ రావాలి. ఇది కూడా 5 మార్క్స్ కింద వస్తాయి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కు 1 మార్క్ అన్నట్టు. ఇది 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, దీనికి కూడా 5 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పేరాగ్రాఫ్ ఏముందో. निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर 1 या 2 वाक्यों में लिखिए. ఓకే, ఒక్కొక్కసారి 2 మార్క్స్ కింద కూడా, అంటే 10 మార్క్స్ కింద కూడా ఇస్తారు మీకు. ఒక్కొక్కసారి అంటే ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారనుకోండి, 5 మార్క్స్ ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే 10 మార్క్స్ అనేది ఇచ్చేస్తారు అన్నట్టు. అంటే మనకు దాదాపు పేపర్లో 2 ఇయర్స్ 2 నిబంధనలు ఉంటాయి, 2 పోయమ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, 2 నిబంధనలు ఇచ్చి ఒకే పోయం ఇస్తారు. ఇలా విధంగా అప్పుడప్పుడు పేపర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇచ్చిన 10 మార్క్స్ కింద కూడా వస్తాయి. అంటే 5 క్వశ్చన్సే ఉంటాయి, కానీ ఒక్కొక్క ఆన్సర్ 2 మార్క్స్ కింద అడుగుతారు. అయితే మనం ఇప్పుడు పేరాగ్రాఫ్ చదువుదాం. ఒలింపిక్ ఖేలోं का इतिहास बहुत पुराना है. ఒలింపిక్ గురించి మీకు తెలుసు కదా. ఆ గేమ్స్ అనేవి చాలా ఇతిహాస్, దాని హిస్టరీ అనేది చాలా పాతదన్నట్టు. प्राचीन ओलंपिक खेलों का आयोजन 1200 साल पूर्व योद्धा खिलाड़ियों के बीच हुआ था. ఇది ఎప్పుడు ఒలింపిక్ అనేది మొదలైందంటే 1200 సాల్ పూర్వ్, అంతకు ముందు అనేది. అంటే యోద్ధ అంటే యుద్ధాలు తెలుసుగా, యుద్ధ వీరుల మధ్య ఇది పోరాటం అనేది జరిగేది. ఎప్పుడు 1200 साल पूर्व, అంత పూర్వం అన్నట్టు. पुराने समय में शांतिपूर्ण समय अंतराल के दौरान योद्धाओं के बीच प्रतिस्पर्धा के साथ खेलों का विकास हुआ. शुरुआती दौर में दौड़, मुक्काबाजी, कुश्ती और रथों की दौड़ सैनिक प्रशिक्षण का हिस्सा हुआ करती थी. ఇవన్నీ అప్పట్లో అంటే వీళ్ళు ఒక శాంతిపూర్ణ, అంటే ఇద్దరి మధ్య అనేది శాంతిపూర్ణ, అంటే శాంతి నెలకొల్పడానికి, ఆ శాంతిని వికాస్ అంటే డెవలప్ చేయడానికి ఈ విధంగా ఈ గేమ్స్ అనేది వీళ్ళు పెట్టేవారు అన్నట్టు. అప్పట్లో ఏమేమి గేమ్స్ అంటే స్పోర్ట్స్ నడిచాయంటే దౌడ్, ముక్కేబాజీ, కుస్తీ, ఇవన్నీ రెజ్లింగ్ ఫైట్స్ అన్నట్టు. రథంకి దౌడ్, రథాలు అనేది సైనిక ప్రశిక్షణ, అంటే సైనికుల పైరేడ్స్ అనేవి అప్పట్లో ఈ గేమ్స్లో ఇవన్నీ పార్టిసిపేట్ చేసేవారు. प्राचीन काल में यह ग्रीस यानी यूनान की राजधानी एथेंस में 1896 में आयोजित किया गया था. ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయంటే ప్రాచీన కాలంలో గ్రీస్ యాని యునాని, గ్రీస్లో ఇవన్నీ మొదలుపెట్టారు. రాజధాని ఎథెన్స్లో 1896లో ఇది మొత్తం అంటే ఫస్ట్ టైం అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1896 ओलंपिया पर्वत पर खेले जाने के कारण इसका नाम ओलंपिक पड़ा. ఒలింపియా పర్వతంపై ఆడడం వల్ల దీని పేరు ఒలింపిక్ అనే పేరు అనేది పడింది. ఒలింపిక్ మే राज्यों और शहरों में खिलाड़ी भाग लेते थे. ఈ ఒలింపిక్ మే రాజ్యాలు మరియు సిటీకి సంబంధించిన ఖిలాడి అంటే ప్లేయర్స్ పార్టిసిపేట్ చేసేవారు. इनकी लोकप्रियता का अंदाज़ा इस बात से लगाया जाता था कि इनके आयोजन के दौरान లడాయియా తక్ స్థగిత్ కర్ दी जाती थी. అంటే ఈ మధ్య స్పోర్ట్స్ అనేవి జరిగేప్పుడు అంటే ఎంతవరకు అలా అంటే చెప్తున్నారంటే యుద్ధాలు కూడా అప్పటికో ఆపేసేవారంటూ ఈ స్పోర్ట్స్ చూడడానికి. ఇన్ ఖేలో మే విజేతా కో కవిత और మూర్తియోं के द्वारा सम्मानित किया जाता था. ఈ గేమ్స్లో అంటే స్పోర్ట్స్లో గెలిచిన వారికి కవిత మరియు మూర్తి అంటే మూర్తులు అనేవి వీళ్ళకు మూర్తులతో సన్మానించేవారు. ఒలింపిక్ ఖేలోं की परंपरा वर्तमान तक ఖాయం హై. ఇప్పుడు ఒలింపిక్ ఖేలోకి ఒలింపిక్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడో స్టార్ట్ అయినాయి, 1896లో స్టార్ట్ అయింది. అది ప్రజెంట్ కూడా ఈ ఒలింపిక్స్ అనేవి నడుస్తున్నాయి అని చెప్పబడింది. క్వశ్చన్ చూద్దాం మనం. ఈ పేరాగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్నట్టు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాచీన్ ఒలింపిక్ ఖేల్ కిన్ కే బీచ్ ఖేలే జాతే థీ. ప్రాచీన్ ఒలింపిక్ ఎవరెవరి మధ్య జరుగుతుండేది అని అడుగుతున్నారు. ఆన్సర్ प्राचीन ओलंपिक खेलों का आयोजन 1200 साल पूर्व योद्धा खिलाड़ियों के बीच हुआ था. 1200 1200 సంవత్సరాల క్రితం యోద్ధుల ఖిలాడి అంటే
యుద్ధ వీరుల కిలాడి అంటే ప్లేయర్స్ మధ్య ఇది జరిగేదన్నట్టు. గద్యాంశ్ మే ఆయే ఖేలోం కే నామ్ లిఖియే. ఈ గద్యాంశలో ఇవ్వబడిన స్పోర్ట్స్ యొక్క నేమ్స్ చెప్పండి అని రాయండి అని అంటున్నారు. ఆన్సర్ చూడండి. दौड़, मुक्केबाजी, कुश्ती और रथों की दौड़. थर्ड क्वेश्चन, ఒలింపిక్ खेलों का नामकरण किसके आधार पर हुआ. ఈ ఒలింపిక్ అనే పేరు దేని ఆధారంగా ఇవ్వబడింది అని అడుగుతున్నారు. ఒలింపిక్ పర్వత్ పర్ खेले जाने के कारण इसका नाम ఒలింపిక్ పడా. ఆ పర్వతంపై ఒలింపిక్ పర్వతంపై ఆడడం వల్ల దాని పేరు ఒలింపిక్ అనేది పడి స్పోర్ట్స్ది. फोर्थ क्वेश्चन, కవిత और మూర్తియోं ద్వారా కిసే సమ్మానిత్ కియా జాతా థా. కవితలతో ద్వారా మరియు మూర్తుల ద్వారా ఎవరిని సమ్మానించేవారు అని అడుగుతున్నారు. కవిత और మూర్తియోं ద్వారా ఖేలో మే విజేతాకో సమ్మానిత్ కియా జాతా థా. ఇవరికి ఖేల్ అంటే స్పోర్ట్స్లో గెలిచిన వారికి వీటితో సన్మానించేవారు. గద్యాంశ ముఖ్య విషయ క్యా హై. దీని ముఖ్య విషయం ఏంటి గద్యాంశ యొక్క అంటే ఒలింపిక్ ఖేల్. ముఖ్య విషయం ఏంటి ఒలింపిక్ ఖేల్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ గురించి కదా చెప్తున్నాం. ఏ స్పోర్ట్స్ అవి ఒలింపిక్ స్పోర్ట్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ पैराग्राफ చూద్దాం మనం. सेकंड पैराग्राफ, भारतीय वैज्ञानिकों ने अंतरिक्ष विज्ञान में बड़ी प्रगति की. चंद्रमा पर किए गए प्रयोगों में विश्व में भारत का नाम बढ़ाया है. ఏమంటున్నారు, భారతీయ వైజ్ఞానిక అంటే సైన్సిస్టులు అంతరిక్ష విజ్ఞానం में बड़ी प्रगति है అంటే స్పేస్ థాట్ కూడా వీళ్ళు మన భారతీయ సైన్సిస్టులు చాలా పేరు తెచ్చారు. చంద్రమా పర్ కియే గయే ప్రయోగం అంటే చంద్రుడిపై చేసిన ప్రయోగాల వల్ల విశ్వమే మొత్తం ప్రపంచంలో భారత్ కా నామ్ బడాయా. ఇప్పుడు అంటే భారతదేశం యొక్క పేరు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. చంద్రయాన్ 1 చంద్రమా కే లియే భారత్ కా పహలా అభియాన్ థా. చంద్రయాన్ 1 అనేది చంద్రమా అంటే చంద్రుడిపై పడిన పహలా అభియాన్ థా. అది స్పేస్ షటిల్ అన్నట్టు ఫస్ట్. జో 22 अक्टूबर 2008 को శ్రీహరికోటా से సఫలతాపూర్వక్ भेजा गया था. ఎప్పుడు చంద్రయాన్ 1 అనేది ఎప్పుడు పంపించారు 26 అక్టోబర్ 2008లో ఇక్కడ నుంచి శ్రీహరికోటా నుంచి సక్సెస్ఫుల్గా దాన్ని పంపించారు. इसने चंद्रमा की सतह से 100 किलोमीटर की ऊंचाई पर परिक्रमा करते हुए चंद्रमा के रासायनिक खनिज विज्ञान की खोजों में योगदान दिया. ఇప్పుడు సెట్ చంద్రయాన్ 1 అనేది సెటిలైట్ కిలోమీటర్ కితనే కిలోమీటర్ చంద్రమా సే 100 కిలోమీటర్ ऊंचाई से रह के అక్కడ సంబంధించిన చంద్రుడు సంబంధించిన అన్ని విషయాలను మన వరకు పంపిస్తున్నది. చంద్రయాన్ 2 22 जुलाई 2019 को चांद पर भेजा गया था किंतु सफलतापूर्वक नहीं पहुंच गया. చంద్రయాన్ 2ను కూడా పంపించారు ఎప్పుడు 2 జూలై 2019లో, కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఫస్ట్ ఏం పంపించారు చంద్రయాన్ 1 అనేది 22 అక్టోబర్ 2008లో పంపించారు. అది సక్సెస్ అయ్యి అక్కడ చంద్రునికి సంబంధించిన అన్ని విషయాలను మన వరకు పంపిస్తూ ఉన్నది. కానీ 2 మాత్రం సక్సెస్ అవ్వలేదు. చంద్రయాన్ 2 ఎవరు పంపించారు 22 జూలై 2019లో. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్ 3 का प्रक्षेपण 14 जुलाई 2023 को किया गया. దీన్ని ఎప్పుడు 14 జూలై 2023లో ఎప్పుడు చంద్రయాన్ 3 అనేది ఉపయోగించారు. इसरो के अनुसार चंद्रयान 3 के माध्यम से पता चलता है कि चांद की मिट्टी में टाइटेनियम, एल्यूमिनियम మరియు కాల్షియం జైసే తత్వ షామిల్ హై. చంద్రుని యొక్క మట్టిలో ఇవన్నీ ఉన్నాయంట. ఇవన్నీ టైటానియం ఉంది, అల్యూమినియం ఉంది, కాల్షియం అనేవి ఇక్కడ అందులో తన మట్టిలో అంటే ఉన్నాయి అని తెలియబడింది. वैज्ञानिक का मानना है कि चांद की चट्टानों में సల్ఫర్ కి మాత్రా भी मौजूद है. వైజ్ఞానిక అంటే సైంటిస్టులు ఏమంటున్నారు అంటే చాంద్కి చట్టానోమే అంటే చంద్రుడిపై ఉన్న చట్టాన్ అంటే మౌంటైన్స్ పై ఏమున్నాయి సల్ఫర్కి మాత్ర సల్ఫర్ కూడా ఉన్నది అని వాళ్ళు అలా చెప్తున్నారు. ఎవరు సైంటిస్ట్. ఇవన్నీ పరీక్షణ చేయడం వల్ల వాళ్ళకి తెలిసింది అక్కడ ఏమేమి ఉన్నాయో అని. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. కిస్సే భారత్ కా మాన్ బడా హై. దేనితో భారతదేశం యొక్క గౌరవం అనేది పెరిగింది. ఆన్సర్
భారతీయ వైజ్ఞానికో సే భారత్ కా మాన్ బడా హై. భారతదేశం యొక్క వైజ్ఞానికో సే అంటే సైంటిస్ట్‌ల వల్ల భారతదేశం పేరు అనేది చాలా గర్వంగా అంటే గొప్ప అనేది పెరిగింది. చంద్రయాన్ 1 की उपलब्धि क्या थी? ఏంటి అసలు ఉపలబ్ధి అంటే ఏముంది అందులో డెవలప్ ఏముందంటే चंद्रमा की सतह से 100 किलोमीटर ऊंचाई पर परिक्रमा करते हुए चंद्रमा के रासायनिक खनिज विज्ञान की खोज में योगदान दिया. ఏమంటే దీన లాభాలు ఏమున్నాయి అడుగుతున్నారు. ఏం చేస్తుంది చంద్రమా 1 అనేది చంద్ర అంటే మూన్‌కి 100 కిలోమీటర్ దూరం పైనుంచి మనకు ఇవన్నీ తెలియజేస్తుంది. ఇవన్నీ మనకు అక్కడి నుంచి పంపిస్తుంది. ఏముంది అక్కడ ఏం జరుగుతుంది అని. ఓకే. థర్డ్ క్వెషన్ చూద్దాం. చంద్రయాన్ 2 కబ్ భేజా గయా థా? చంద్రయాన్ 2 ఎప్పుడు పంపించారు అని అడుగుతున్నారు. चंद्रयान 2 22 जुलाई 2019 को चांद पर भेजा गया. చంద్రయాన్ 3 से क्या पता चला? 3 వల్ల మనకి ఏం తెలుస్తుంది అని ఇక్కడ అడుగుతున్నారు. ఆన్సర్ చూడండి ఫోర్త్ దానికి. చంద్రయాన్ 3 పతా చలా హై కి చాంద్ కి మిట్టి మే మనకు తెలిసింది ఏంటంటే చాంద్ అంటే చందమామ యొక్క మిట్టిలో ఏమున్నాయి మట్టిలో లోహ అంటే ఐరన్ ఉందని టైటానియం ఉంది అల్యూమినియం और కాల్షియం జైసే తబ్ షామిల్ హై ఇవన్నీ అక్కడ తన మిట్టిలో అంటే చంద్రుడిపై ఉన్న మట్టిలో ఇవన్నీ కెమికల్స్ ఉన్నాయి అని అక్కడ మనకు తెలిసింది అంటే మెటల్స్ అన్నట్టు. గద్యాంశ్ కే లియే ఉచిత శీర్షక్ లిఖే పై ఇచ్చిన గద్యాంశానికి ఉచితం ఒక మంచి శీర్షక అంటే టైటిల్ ఇవ్వండి అని ఇచ్చారు. ఏమిస్తాం आंसर गद्यांश के लिए ऊंचे शीर्षक चंद्रमा पर किए गए प्रयोग शीर्षक టైటిల్ ఇవ్వాలి ఏమని చంద్రమా పర్ కియే గయే ప్రయోగ్ అనేది టైటిల్ ఇక్కడ ఇవ్వబడ్డది. ఓకే నెక్స్ట్ వీడియోలో మిగతా సంబంధించిన పేరాగ్రాఫ్ గురించి తెలుసుకుందాం. ఓకే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.